హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అక్టోబర్ నెలలో రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 15,000 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. ఇక కేవలం ఈ పంటలు వేసిన వారికి మాత్రమే, ఈ పంటలు సాగు చేస్తున్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అది కూడా గతంలో 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఆ సాయాన్ని అంటే ఆ ఎకరాలను మరికొంత తగ్గించి మనకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తప్పకుండా తెలుసుకోవాలి. ఇక రైతు భరోసాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఈ యొక్క వీడియోను స్కాన్ చేసి వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, హెల్ప్ చేయట్లేదు. దయచేసి అలాంటి వికలాంగులను మీరు ఆదుకోవాలి. మీరు ఆదుకుంటేనే మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి అన్న. ఒకవేళ మీరు హెల్ప్ చేయలేకపోయినా మీ వాళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గర అయినా కూడా హెల్ప్ అనేది చేయించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం కూడా నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాము ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. అలాంటిది నాలాంటి వారికి కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటాను. ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీరు సహాయం చేయండి. 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఇక్కడ కిందనే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు కనుక షేర్ చేస్తే మీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో అనేది తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన ఈ అక్టోబర్ నెల నుంచి కూడా అక్టోబర్ 2వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని యొక్క రైతు భరోసా పథకానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం గారు చేసిన ప్రకటన ఊరట కలిగిస్తుందని కూడా లబ్ధిదారులు అయితే చెబుతూ ఉన్నారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రైతు బంధు కింద డబ్బులు పొందుతున్న వారు, అలాగే ఇప్పుడు కొత్తగా రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్న వారికి తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి. మీరు వెంటనే కూడా ఇలా చేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క రైతు భరోసా పథకానికి మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల 2వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా, గతంలో రైతు బంధు పథకం ద్వారా కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. వానాకాలంలో ఎకరానికి 5,000, మనకు యాసంగి సీజన్లో ఎకరానికి 5,000. ఇప్పుడు వానాకాలం సీజన్ నడుస్తుంది కాబట్టి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 15,000 ఇస్తామన్నారు ఒక ఎకరానికి. అంటే ఒక్క సీజన్లో యాసంగి సీజన్లో 7,500 రూపాయలు, అలాగే మనకు వానాకాలం సీజన్లో 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు ఇస్తామని కూడా
ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట. ఇక దీనికంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. గతంలో చాలామంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుంటే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ వానాకాలం సీజన్ కూడా ముగిసే సమయం వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా ఈ పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు ఇస్తారు అంటే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతూ ఉన్నారు. వారందరికీ కూడా ఊహించిన విధంగా కూడా అక్టోబర్ నెలలో తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక వచ్చే నెల నుంచి కూడా జమ చేయడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి అయితే స్పష్టం చేశారనమాట. ఇక దీంతో పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక రైతులందరికీ కూడా మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ నష్టపరిహారాన్ని అందించాలని అధికారులను అయితే ఆదేశించారు. ఇక ఇప్పటికే అధికారులు కూడా ఈ యొక్క జాబితా అనేది తయారు చేసే పనిలో ఉన్నారనమాట. అంటే ఏ రైతు ఎంత పంట నష్టపోయారు, రైతులకు ఎంత సహాయాన్ని అయితే మనం అందించాలనే వివరాలన్నీ కూడా రైతుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు మన ప్రభుత్వం అధికారులు. ఇక వారు కనుక డేటా అనేది ఇస్తే తప్పకుండా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి డబ్బులైతే జమ అవ్వడం మొదలవుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైనా సరే పంటలో నష్టపోయినటువంటి రైతులు ఇంకా మీ యొక్క పంట నష్టాన్ని మీరు నమోదు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే నమోదు చేయించుకోండి. మీరు నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఈ పంట నష్టపరిహారం డబ్బులు అయితే అందించడం జరుగుతుంది. ఇక దీంతో పాటుగా మనం చెప్పుకున్నట్లు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా తొలి విడత ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ రైతు భరోసా సాయాన్ని గతంలో 10 ఎకరాలకు ఇస్తామని చెప్పినా కూడా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈసారికి ఎవరు పంటలు సాగు చేస్తుంటే వారికి మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిన మాట, ఇక భూ యజమానులు ఎవరైనా సరే భూమి మనకు వ్యవసాయం చేయలేక కౌలుకి ఇచ్చింటారు. ఇక కౌలుకి ఇచ్చిన వారికి అలాగే భూ యజమానికి ఇద్దరికి ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తారంటే సీఎం గారే కౌలు రైతుకు ఇస్తాం, భూ యజమానికి కూడా ఇస్తామని చెప్పారనమాట. అంటే ఆంధ్రప్రదేశ్లో లాగా ఇక్కడ ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ ఇది ఇప్పటికే పథకమే అమలు కాలేదు, మళ్ళీ ఈ విధంగా చేస్తారా చేయరా అనేది కూడా చూడాలని రైతన్నులు అయితే అంటూ ఉన్నారనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే వచ్చే నెల 2వ తారీఖు నుంచి కూడా అమలు చేయనున్నట్లు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు అందించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.